ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. దేశవ్యాప్తంగా దేవి శరణవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. దుర్గామాత రోజుకు అవతారంలో దర్శనమిస్తూ ఉండడంతో దానికి అనుగుణంగా భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు ప్రతిరోజు వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. కొందరు కరెన్సీ నోట్లతో దుర్గాదేవిని అలంకరిస్తున్నారు. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో ఆర్యవైశ్య సంఘంలో దేవి నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీలలిత త్రిపుర సుందరీదేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి 45 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించి భక్తిని చాటుకున్నారు. 100, 200, 500 విలువైన కరెన్సీ నోట్లను దండలుగా అల్లి అమ్మవారి మెడలో పూలమాలగా అలంకరించారు. కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించారు. కరెన్సీ నోట్ల కట్టలను అమ్మవారి ఎదుట పళ్లెంలో నైవేద్యంలో ఏర్పాటు చేశారు. దుర్గాదేవి అమ్మవారిని ధనలక్ష్మి అవతారంలో పూజించారు. తమ కుటుంబాలను, ప్రజలను ధనలక్ష్మీదేవి కటాక్షించాలని వేడుకున్నారు. అయితే ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు కామిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అమ్మవారిని అలంకరించారు. గత సంవత్సరం కోరిన కోరికలు నెరవేరినందున అమ్మవారిని కరెన్సీ నోట్లచే అలంకరణ చేసినట్లుగా వారు తెలిపారు. ఇక ఈ కరెన్సీ నోట్లను అమ్మవారిపైనే ఉంచుతామని అన్నారు. నేను ఆర్యవైశ్య మండల అధ్యక్షులు కామిశెట్టి చంద్రశేఖర్ని. చౌటుపల్లి సంఘం ఆధ్వర్యంలో మేము దేవి నవరాత్రులు జరుపుకుంటున్నాము. అందులో భాగంగా బాలా త్రిపుర సుందరి సందర్భంగా మేము మా ఆర్యవైశ్య సోదరులు అందరూ తలా ఇన్ని డబ్బులు కలుపుకొని 40-45 రూపాయలతో అమ్మవారిని డెకరేషన్ చేసినాము. అందులో 50 రూపాయల నోట్లు, 100, 200, 500 రూపాయల నోట్లు చేసినాము. ఆ భగవంతుడి కృప అందరిపై ఉంచాలని కోరుకుంటున్నాము. అంటే మీరు చేయడానికి కారణం ఏంటి? మేము గత సంవత్సరం ఒక కోరిక కోరుకున్నాం. ఆ కోరిక అయినందు కాబట్టి అమ్మవారికి మొక్కు చెల్లించాం. ముందు కూడా మా ఆర్యవైశ్య సోదరుల మీద అమ్మవారు కృప ఉంచాలని కోరుకుంటున్నాం. చౌటుపల్లి ప్రజలందరూ ఆరోగ్యంతో సుఖ సంతోషంగా కోరుకుంటున్నాం.